హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహబూబ్. నా సొంత ఊరు కర్నూలు పక్కన బేతంచెర్ల, ఆంధ్రప్రదేశ్. ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ రోజు డేటు జూన్ 3వ తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఏమన్నా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇప్పిస్తూ ఉంటాను. వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తూ ఉంటాను, రాని వాళ్ళకు కూడా నేను ఇటు 3 రాష్ట్రాలకు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, ఇటు 3 రాష్ట్రాలకు నేను చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ అయితే పంపించాను. మా వీడియోస్ కొత్త చూసేవాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి, ఒక ఐడియా వస్తుంది. ఎలా సర్వీస్ చేస్తున్నాను, ఏ క్వాలిటీ ఇప్పిస్తున్నాను, ఏ బడ్జెట్లో ఇప్పిస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది. ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఎన్ఓసి ఇస్తాను, ఇన్వాయిస్ ఇస్తాను, వెహికల్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇస్తాను. ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేసేది అయితే ఉంటుంది. ఫుల్ పేమెంట్ అయితే చేసేది అయితే ఉంటుంది. ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు, ఎన్ఓసి అప్లై చేసి ఈ వెహికల్ వచ్చేసి నేను కంటైనర్ అంటే కంటైనర్, బై రోడ్ కార్ అంటే బై రోడ్ పంపిస్తాను. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత పనులు అంటే ఏమీ లేవు. నేను కమిషన్ బేస్ మీద వర్క్ అయితే చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి నేను వచ్చిన వాళ్ళకు కూడా రాని వాళ్ళకు కూడా నేను క్వాలిటీ వెహికల్స్ అయితే ఇప్పించి పంపిస్తా ఉన్నాను. ఈ వెహికల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంజన్, గేర్ బాక్స్ మొత్తం సీల్డ్ ఉంది. ఎక్కడ కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు. అండర్ బాడీలో కానీ ఎక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు. ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది. మొత్తం షోరూమ్ తో పాటిన గ్లాస్ ఉన్నాయి, షోరూమ్ తో పాటిన డోర్లు ఉన్నాయి. నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఫ్రంట్ బానెట్ కానించి డోర్లు, డిక్కి మొత్తం కంపెనీ పేస్ట్ తో ఉన్నాయి. ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు. 4 టైర్లు వచ్చేసి సీల్ టైర్లు అయితే ఉన్నాయి. ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలవిల్స్ వస్తాయి. 4 పవర్ విండో, పవర్ స్టీరింగ్, సెంట్రల్ సిస్టమ్, ఏసీ, కంపెనీ ప్లేయర్, 2 ఎయిర్ బ్యాగ్, ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ అవుతున్నాయి. రీడింగ్ వచ్చేసి 81. గేర్లు వచ్చేసి మాన్యువల్, డీజిల్ వర్షన్. కలర్ వచ్చేసి వైట్ కలర్. ఫోర్డ్ ఆస్పర్ టైటానియం 2017 అక్టోబర్ సింగిల్ ఓనర్. వెహికల్కి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. రీడింగ్ వచ్చేసి 81. గేర్లు వచ్చేసి మాన్యువల్, డీజిల్ వర్షన్. బండి చాలా అంటే చాలా బాగుంది. ₹1 అంటే ₹1 పని అయితే లేదు. మొత్తం ఇంజన్, గేర్ బాక్స్ అయితే సీల్డ్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి ఫోర్డ్ ఆస్పర్ టైటానియం 2017 అక్టోబర్ సింగిల్ ఓనర్. వెహికల్కి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. ప్రైస్ 4 టైర్లు వచ్చేసి సీల్ టైర్లు అయితే ఉన్నాయి. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి 3,40,000 అయితే చెప్తున్నారు. 3,40,000 అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్ రేట్ కాదు, దీనిలో కొద్ది మాట అయితే బాగుంటుంది. ఈ వెహికల్ ఎవరైనా కావాలనుకున్నాను, ఇంట్రెస్ట్ ఉన్నాను, నా నెంబర్కి ఫోన్ చేసినారంటే ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్పేస్తాను. సరే ఫ్రెండ్స్, మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. ఈ వీడియోలో వచ్చేసి నేను ఇంజన్, బానెట్, డోర్లు, డిక్కీ, లోపల ఇంటీరియర్లు, కింద మొత్తం నీట్గా నిదానం చూపిస్తాను. దాని తర్వాత ఇంట్రెస్ట్ ఉన్నాను, నాకు ఫోన్ చేసినారంటే ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్పేస్తాను. ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను, చూడండి. కలర్ వచ్చేసి వైట్ కలరు. అలా వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. 4 టైర్లు వచ్చేసి సీల్ టైర్లు అయితే ఉన్నాయి. ఎక్కడ కానీ చిన్న స్క్రాచ్ ఉడకలేదు బండి మీద, చూసుకోండి. నేను డోర్ కూడా చూపిస్తాను, చూడండి. ఎక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు. ఇది మన కంపెనీ పేస్టింగ్, ఇది కంపెనీ పంచింగ్, కంపెనీ పేస్టింగ్. ఎక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు. ఇక్కడ కొద్దిగా దుమ్ము ఉంది, కొద్దిగా వాటర్ వాష్ అయితే చేయించుకోవాలా అంతే. ఇది మన కంపెనీ పేస్టింగ్. ఇది ఎయిర్ బ్యాగ్ వచ్చేసి 2 వస్తాయి. రీడింగ్ వచ్చేసి 81,000. మ్యూజిక్ ప్లేయర్, స్టీరింగ్ కంట్రోల్స్, ఇవన్నీ సెంట్రల్ లాకింగ్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ లో అయితే ఉన్నాయి. ఈ డోర్ కూడా చూపిస్తాను, చూడండి. ఎక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు. ఏ డోర్ లో కానీ, ఏ బానెట్ లో కానీ, డిక్కీలో కూడా మొత్తం చెక్ చేసి మన యూట్యూబ్ లో అయితే పెట్టడం అనేది జరుగుతుంది. ఇలాంటి క్వాలిటీ బండ్లు దొరకడం కొద్దిగా కష్టము.
నేను వెహికల్ విషయంలో ఉండేది ఉన్నట్టయితే చెప్తాను. 4 టైర్లు వచ్చేసి సిల్ టైర్లతో ఉన్నాయి. ఫోర్డ్ ఆస్పైర్ టైటానియం. నేను డిక్కీ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. ఏదో బ్యాక్ సైడ్ అయ్యా, ఇది మన డిక్కీ యొక్క కంపెనీ పేస్టింగ్. ఇది ఎక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు డిక్కీలో కూడా. నేను ఒక్కసారి అండర్ బాడీ కూడా చూపిస్తాను చూడండి. బ్యాక్ సైడ్ ఎక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు. నేను ఈ డోర్ కూడా చూపిస్తాను చూడండి. ఇది మన కంపెనీ పేస్టింగ్. ఈ డోర్ కూడా చూపిస్తాను ఒకసారి. క్లీన్ అయితే చేయలేదు, దుమ్ము దుమ్ముని. ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి పని అయితే లేదు. ఇలాంటి బండ్లు కొద్దిగా రేరు దొరకడము. నేను ఇంజన్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. ఒకసారి ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి. మొత్తం షీల్డ్ ఉంది ఇంజన్. ఇది మన రేడియేటర్ పట్టి. ఇది లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఆప్రాన్స్. ఇది మన కంపెనీ పేస్టింగ్. రైట్ సైడ్ లో ఉన్న ఆప్రాన్స్. మన బానట్ కూడా చూపిస్తాను చూడండి. షీల్డ్ ఉంది. 2017 10వ నెల ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది. అన్ని గ్లాసులు కానీ డోర్లు కానీ మొత్తం మన షోరూమ్తో పాటు వచ్చినట్టు ఉన్నాయి. ఒక్కరి పని అంటే ఒక్కరి పని అయితే లేదు. చాలా బాగుంది వెహికల్. 4 పవర్ విండో, ఏసీ, కంట్రోల్స్, సెంట్రల్ లాక్ సిస్టమ్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్లో అయితే ఉన్నాయి.